Hello, this is Dr. Neetu, consultant dermatologist and hair transplant surgeon at SN Multi Specialty Hospital, Gudmanpal. ఈరోజు మనం యాక్నే గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ యాక్నే? యాక్నే అంటే మనకి హెయిర్ ఫాలికల్కి అటాచ్ అయి ఉండే సెబేషియస్ గ్లాండ్ బ్లాక్ అవడం వల్ల రేజ్డ్గా వచ్చే లీజన్ని యాక్నే అంటాం. సో దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, తర్వాత పాపిల్ ఫామ్ అవుతాయి, తర్వాత పస్ట్యూల్స్ అంటే పస్ ఫిల్ అయిపోయి పెద్ద సైజులో నాడ్యులర్గా డెవలప్ అయ్యేది లాస్ట్ స్టేజ్ అనమాట. ఇఫ్ అంత పెద్ద సైజ్ నాడ్యూల్స్ లాగా అయితే అది ఫర్దర్గా కాంప్లికేషన్స్లోకి వెళ్ళి స్కారింగ్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీటికి మెయిన్ రీజన్స్ ఏంటి? వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎవిడెంట్గా మిగతా వాటిల్లో కనిపించకపోయినా మనకి యూజువల్గా హార్మోనల్ మైనర్ వేరియేషన్స్లో కూడా ఇలా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ జెనెటికలీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా యాక్నే, సివియర్ యాక్నే ఉండి స్కారింగ్ అది ఉన్నా అది అలా ఫ్యామిలీలో ఇన్హెరిట్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ కాస్మెటిక్ అంటే యాక్నే ప్రోన్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కాస్మెటిక్స్ ఎక్కువసేపు ఉంచేసుకోవడం, వాష్ చేసుకోకుండా పడుకోవడం వల్ల కూడా ఆ యాక్నే డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదర్ రీజన్స్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా ఉన్న వాళ్ళు కొందరికి ఫుడ్ వల్ల కూడా కొన్ని ట్రిగర్స్ రేజ్ అవుతూ ఉంటాయి. అందరికీ కామన్ ఫుడ్ కాదు, కానీ యూజువలీ అవుట్ సైడ్ స్పైసీ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల కూడా ఈ యాక్నే ప్రోనిసిటీ ఎక్కువ చూస్తూ ఉంటాం. మోస్ట్ కామన్గా ఇది మనం ఫేస్కే కాకుండా బాడీ యాక్నే ఆర్ ట్రంకల్ యాక్నే అంటాం. అంటే బ్యాక్ పైన, షోల్డర్స్ పైన, చెస్ట్ ఏరియాస్లో కూడా చూస్తూ ఉంటాం. ఈ ఏరియాస్లో సెబేషియస్ గ్లాండ్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల మోస్ట్ ప్రోన్ ఇక్కడ ఈ ఏరియాస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈ బ్యాక్ యాక్నే ఆర్ బాడీ యాక్నే ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే లూజ్గా ఉండే బట్టలు వేసుకోవడం ఆర్ స్వెట్ అబ్జార్బింగ్ బట్టల్లాగా వేసుకోవడం, హెయిర్ వాష్ కొంచెం రెగ్యులర్గా చేసుకోవడం. అంటే హెయిర్లో ఏమైనా డాండ్రఫ్ ఆర్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అది బాడీకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీటికి చాలా హోమ్ రెమెడీస్ ఉంటాయి అండ్ ప్లస్ సివియర్గా ఉంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి. బేసిక్ హోమ్ కేర్ అయితే ఫేస్ని ట్వైస్ సాల్సిలిక్ యాసిడ్ ఉండే ఫేస్ వాష్తో వాష్ చేసుకోవడం, పడుకునే ముందు ఖచ్చితంగా మేకప్ ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోవడం, అండ్ మేకప్ వాడే అలవాటు ఉన్న వాళ్ళు యాక్నే ప్రోన్ స్కిన్ ఉంటే కనుక బేసిక్ హెవీ మేకప్ ఇలాంటివి కాకుండా బేసిక్ లైటర్ వేస్ ఆఫ్ మేకప్లో చూస్ చేసుకోవాలి. అండ్ జంక్ ఫుడ్ ఇది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ ఇంతే కాకుండా మనం ఎక్కువ ఆయిల్స్ ఇలాంటివి కూడా ఎక్కువ అప్లై చేయకుండా ఉండాలి. సో అండ్ వీటితో పాటు మన బేసిక్ స్కిన్ కేర్ యాడ్ చేసుకోవాలి, విచ్ ఇంక్లూడ్స్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లికేషన్. ఈ రెండు ఆయిలీ స్కిన్ అది అని మాయిశ్చరైజర్ అప్లై చేయకుండా ఉండడం ఇట్లాంటివి అస్సలు చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ పరంగా వెళ్తే వీ కెన్ స్టార్ట్ విత్ మెడిసిన్స్ అండ్ క్రీమ్ అప్లికేషన్స్ కూడా. వీటికి రెస్పాన్స్ అవ్వకపోతే టాబ్లెట్స్ విచ్ ఇంక్లూడ్ ఐసోట్రెటినాయిన్ లాంటివి, అదే కాకుండా హార్మోనల్ పిల్స్ ఇలాంటివి కూడా ఇస్తాం, కాజ్ని బట్టి ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ లెవెల్లో ఇంకా లేజర్ ట్రీట్మెంట్స్, కెమికల్ పీల్స్ ఇలాంటివి కూడా ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. వన్స్ స్కారింగ్ అయిపోతే దానికి రోలర్స్, డర్మా రోలర్స్ ఆర్ లేజర్స్, MNRF ఇలాంటివి కూడా ఆప్షన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.